అంతర్జాతీయ ప్రతిభావంతుల దినోత్సవము. మనం మామూలుగా క్యాజువల్గా మాట్లాడుతాం కాబట్టి ఈరోజు వికలాంగుల దినోత్సవము. మన వికలాంగుల దినోత్సవం చెప్పకుండా ఆ పిల్లలకి వేరే మార్గంలో ఉండాలనే భావంతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాము. సో ఈ వికలాంగుల పాఠశాల అనేది మండలంలో మనకు ఒక్కటే ఉండేది. దీనికి 2 ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు రోజు చక్కగా కూడా ఆ పిల్లల్ని బోధిస్తూ ఉంటారు. ముందు సంవత్సరంతో మేము చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. బయట కదా చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. అవి మేము ఎక్కువ మాట్లాడినాము. నేనైతే ఎక్కువ మాట్లాడలేను. మీ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు చెప్పుకుంటూ నిద్రతో విరమిస్తున్నాను. మన మండలంలో ఈ పాఠశాలలో ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడికి పెద్దల్లో రావడం జరిగింది. మన ప్రభుత్వం ఏం చేసిందంటే మామూలుగా అయితే మామూలుగా ఉండే పిల్లల్ని మన స్కూల్ పంపడం చాలా ఈజీ. వాళ్ళు చదువు చెప్పడం కూడా ఈజీ టీచర్. కానీ కొద్దిగా ఆరోగ్యపరంగా కొంచెం లోపాలు ఉన్నటువంటి పిల్లలకి తల్లిదండ్రులుగా మనకి ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా స్కూల్ పంపించిన తర్వాత పిల్లలకు కూడా టీచర్లకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వీళ్ళని సాధ్యమైనంత వరకు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి వారం కూడా ఈ ఫిజియోథెరపిస్ట్ వస్తారు. అలాగే మీకు బాగా తెలుసుకుంటుంది డిపార్ట్మెంట్ డాక్టర్ వస్తారు, వారానికి ఒకసారి వస్తారు. మరి వాళ్ళు వచ్చినప్పుడు తల్లిదండ్రులుగా మీరేం చేయాలంటే మీ పిల్లలకి ఎక్కడైతే అవసరం ఉంటుందో ఫిజియోథెరపీ అవసరం ఉంటుందో వాళ్ళు అక్కడికి తీసుకొచ్చి ప్రతి వారం ఆ ఎంతలో మీరు ఆ ఫిజియోథెరపీ చేయించుకోగలిగితే మన పిల్లలు కొంచెం బెటర్గా తయారయ్యి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నట్టుగా మనం ఫస్ట్ ప్రయారిటీ వల్ల. అంతేకాకుండా తల్లిదండ్రులు అదేవిధంగా ఇక్కడ మేము ఉపాధ్యాయులు కూడా మామూలు పిల్లల కంటే కూడా ఈ పిల్లల మీద ఎక్కువగా శ్రద్ధ చూపించాలా, వాళ్ళు ప్రేమగా చూసుకోవాలా. వాళ్ళు మనం ప్రేమ అందిస్తే ఆ కాన్ఫిడెన్స్తో వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. మనం ఒకసారిగా వాళ్ళ నుంచి ఏదో గొప్ప లేకపోవాలి పరిగెత్తాలని కాకుండా మన మీద అలా పడకుండా తల్లిదండ్రుల మీద అలా పడకుండా ఇంట్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలిగితే మనం తయారు చేయగలిగితే వాళ్ళ జీవితాలు కూడా ఇతర పిల్లల్లాగానే సాఫీగా జరుగుతాయి. మరి దీనికి సంబంధించినటువంటి మీకు ఏమైనా ఇంకా నీకు నాకు తెలిసి ఇప్పుడు అందరికీ నీకు వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చింటారు, సర్టిఫికేట్ ఇచ్చింటారు. ఇంకా ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే అంటే సర్టిఫికేట్ లేకపోవడం కానీ ఇంకా ఏమైనా ఉన్నట్లయితే ఒకసారి నేను మేడంతో మాట్లాడితే ఆ సర్టిఫికేట్ ఉంటే మనకు ఏదైనా పెన్షన్